छोटी 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 बातें, मीठी 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 यादें। ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें। ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల కథలు छोटी 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 बातें, ओ मीठी 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 यादें। Oh yeah. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें, मीठी मीठी यादें यादें। గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే కళ్ళలోన కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें, छोटी छोटी बातें मीठी 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 यादें। స్కూల్లో ఇంతమంది పిల్లల్ని మేనేజ్ చేస్తూ ఒక క్రమశిక్షణ అయితే ఖచ్చితంగా అందించాలి అంటే ప్రిన్సిపల్ సార్ ఏ రేంజ్లో ఉన్నదని మనం చెప్పనక్కర్లా. ఆల్మోస్ట్ మీరు 2009-10 బ్యాచ్లో ఉన్నప్పుడు ఆ సెక్షన్ అంతా చూసి వచ్చేసారు. చలో ఒకసారి నాంచారు వేసేవారికి మనందరం గట్టిగా క్లాప్స్ కొట్టేసి వెల్కమ్ చెప్పాలి అందరూ కలిసి. అడుగడుగున గుడి కట్టాలి రా తలముల సుపస్తా
సబ్జెక్ట్ చెప్తే క్లాస్లో ఉన్న వాళ్ళందరికీ చెమటలు పడతాయో, ఏ సబ్జెక్ట్ పేరు చెప్తే అబ్బా అబ్బా అంటే ఈ బార్ నుండి ఆ బార్ వరకు పరిగెడతామో, వన్ అండ్ ఓన్లీ ఏ సబ్జెక్ట్ లేకపోతే మన లైఫ్లో క్యాలిక్యులేషనే లేదు. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అండ్ మన మస్తాన్ సార్ని ఒకసారి స్టేజ్ మీదకి వెల్కమ్ చెప్పాలి. కమన్ గట్టిగా ఓ వేసుకోవాలి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. మ్యాథమెటిక్స్ నాకు ప్లీజ్ వెల్కమ్ టు డయాస్ మస్తాన్ సార్ ప్లీజ్. Okay, and next we would like to invite Padmavati madam onto the stage. Please come on, big round of applause. ఆ రోజులు గుర్తొచ్చి మన వాళ్ళందరూ కొంచెం ఆలోచనలో అలా అలా ఉండిపోయారు. అండ్ టు బి నెక్స్ట్ కృష్ణప్రియ మేడం అండ్ సునీత మేడం, వనజ మేడం ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అనదర్ స్పెషల్ వన్ టు అస్, మా బేగం మేడంని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా. డ్రెస్ సరిపోతుంది. వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ, ఎస్పెషల్లీ మన ప్రధాన ఉపాధ్యాయులు గారు, వారికి నా నమస్కారాలు. నాకంటే చిన్నవారే, మా తమ్ముడే, అయినా సరే ఎంతో గౌరవించదగిన వ్యక్తి. మనందరినీ కూడా సొంత మనుషులా చూసుకున్నారు కాబట్టి వారికి నా నమస్కారాలు. నా తోటి ఉపాధ్యాయులకు కూడా నా నమస్కారాలు. పెద్దలకి నమస్కారాలు. పిల్లలు, మీరంతా మా పిల్లలు కాదా? అందరికీ తల్లిదండ్రులకి ఒకళ్ళిద్దరు పిల్లలు ఉంటే మా టీచర్స్కి వేలల్లో ఉంటారు మాకు పిల్లలు. మాకందరూ అన్ని వృత్తుల్లో కూడా బాగా గౌరవించదగిన వృత్తి ఏది? ఉపాధ్యాయుడు. మేము మర్చిపోయినా, మీరు పెద్దవాళ్ళు అయినా సరే ఎక్కడన్నా మేము కనపడితే నమస్తే అని వస్తే మాకు ఎంత సంతోషంగా ఉంటుందంటే కొత్త శక్తి వచ్చినట్టుగా ఉంటుంది. మనందరూ అన్నట్టుగా జీవితాలను తీర్చిదిద్దడంలో మిమ్మల్ని మా బిడ్డల్లాగే చూస్తాం. మా పిల్లల్ని ఎలాగైతే చదివి పెద్దవాళ్ళు అయ్యి ఉద్యోగాలు చేసి గొప్పగా ఉండాలనుకుంటాం, మీ అందరి పట్ల కూడా మేము అలాగే అనుకున్నాం, అలాగే పనిచేసాం. మీరు కూడా మార్నింగ్ వచ్చేవాళ్ళు, మేము వచ్చేవాళ్ళం, ఈవినింగ్ 8, 9 వరకు కూడా మన హాల్లో మనం చదువుకుంటూ ఉండేవాళ్ళం ఈ స్కూల్లో ఉన్నప్పుడు. ఎప్పటికీ మన విద్యార్థులమే, మేము టీచర్లైనా, మీరు పెద్ద పెద్ద కంప్యూటర్ ఇంజనీర్లైనా, లేదా పాలిటిక్స్లోకి వెళ్ళి మినిస్టర్లు అయినా సరే, నేర్చుకునేటప్పుడు విద్యార్థులమే, సమాజంలో సామాన్య పౌరులమే బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మన పరిసరాల్లో ఏవైనా సరే నష్టదాయకమైనటువంటి కార్యకలాపాలు జరుగుతుంటే వ్యతిరేకించాలి, వాళ్ళ కోసం నిలబడాలి. వాళ్ళ కోసం మనం 10 మంది ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తే న్యాయం జరుగుతుంది. నాకెందుకులే వాళ్ళొక్కరికేగా అనుకుంటే మన ఇంటి వరకు రేపు వస్తుంది. కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా మీరందరూ కూడా ఉండాలి. మరి బాధ్యతగా రేపు మీ బిడ్డలను కూడా తీర్చిదిద్దాలి, మన పరిసరాలను తీర్చిదిద్దాలి. మనం రేపు భ్రష్టు పట్టిపోకుండా, మన సమాజం, మన దేశం, మనందరం కూడా భ్రష్టు పట్టిపోకుండా ఉండాలంటే మనందరం కూడా బాధ్యతగా ఉండాలి, పరిసరాల్లో బాధ్యతగా వ్యవహరించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఎక్కువసేపు ఇప్పటికే 12 దాటిపోయింది, ఎక్కువసేపు తీసుకుంటే కూడా మరి ఎండలో ఉన్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చి, అలాగే నన్ను గుర్తుపెట్టుకొని ఇక్కడికి పిలిచి ఇంత చక్కగా ఆదరించినటువంటి మా పిల్లలైన మీకు నా బ్లెస్సింగ్స్, ఒక తల్లిగా, ఒక టీచర్గా కాదు, ఒక తల్లిగా నా బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను. మీరందరూ కూడా చాలా గొప్పవాళ్ళై ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా 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 ఇంపార్టెంట్ ఆఫ్ ద లైఫ్ టాపిక్స్ అన్ని మీరు మాతో డిస్కస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మన మస్తాన్ సార్ని కూడా 4 మాటల్లో మా అందరికీ ఆ ఫ్యాన్ బేస్ వేరే అసలు చాలా గట్టిగా క్లాస్ ఇస్తూ వెల్కమ్ చెప్పాలి మన మస్తాన్ సార్ కూడా. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు నాంచారి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఉపాధ్యాయులు,
కృష్ణప్రియ గారికి, అదేవిధంగా ముస్తారి బేగం గారికి, సునీత గారికి, పద్మావతి గారికి, వనజ గారికి అండ్ మై డియర్ స్టూడెంట్స్. దాదాపు 15 సంవత్సరాలు అయిపోయినట్టుంది. 2009 to 10 బ్యాచ్ అని చెప్పారు. కొన్ని ఫేసెస్ గుర్తున్నాయి, కొంతమంది అయితే చాలా మారిపోయారు. ఆ మాట అంటే మీరేం మారలేదు అంటున్నారు రివర్స్లో. ఎనీహౌ మిమ్మల్ని ఇలా కలవటం చాలా హ్యాపీగా ఉంది. పిలవటం కూడా 2-3 సార్లు ఫోన్ చేసి పిలవటం, అదేవిధంగా స్కూల్కి రావడం కూడా జరిగింది. ఏదేమైనా సరే మీరందరూ కూడా ఏ వృత్తి చేస్తున్నా సరే ఆ వృత్తిలో కమిట్మెంట్గా ఉంటూ, అది చిన్నదైనా పెద్దదైనా సరే కమిటెడ్గా పని చేసుకుంటూ వెళితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆడపిల్లలు కూడా మ్యారేజ్ అయిపోయింది ఇంట్లో ఉండటం కాకుండా ఫైనాన్షియల్గా మీరు కూడా ఎంతో కొంత ఉంటే అది మీ ఫ్యామిలీకి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పటికి అయిపోయినా సరే ఇంకా టైం ఉంది కాబట్టి మీరు కూడా ఏదో స్కిల్ డెవలప్ చేసుకుని ఫైనాన్షియల్గా మీరు కూడా ఎదగాలి. స్కూల్లో కూడా ఎక్కువగా నాతోనే దెబ్బలు తిన్నట్టున్నారు. మిగిలిన టీచర్లు అందరూ మంచివాళ్ళు, నేను ఒక్కడే. జనరల్గా టీచర్లకి ఎవరినైతే ఎక్కువ కొడతామో వాళ్ళే గుర్తుంటారు. చాలా మందికి ఆ విధంగానే నేను గుర్తుంటా. మస్తాన్ సార్, ఇక్కడ ఉన్న వాళ్ళలో మీరు బాగా కొట్టిన వాళ్ళు మీరు ఒకటి పేరున్నా చెప్పాలి ఇప్పుడు. మా దిలీప్, హరీష్. మీరు భవిష్యత్తులో మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చిన్న పదాలతో పెద్ద అర్థాలు వచ్చేలా చెప్పారు. ఆడపిల్లల్ని మస్ట్ టు బీ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలని సార్ చెప్పిన మాట అయితే ఆబ్వియస్లీ 100% రైట్. అది ఫైనాన్షియల్గా ఎప్పుడు కూడా ఇండిపెండెన్స్నెస్ ఉండాలి, లేకపోతే చాలా ఫేస్ చేస్తాం మన లైఫ్లో కూడా. అండ్ ఏమండి, ఇప్పుడు మనందరం కలిసి ఒక స్పెషల్ పర్సన్ అయితే అలా స్టేజ్ మీదకి మాట్లాడటానికి పిలవబోతున్నాం. ఈ స్పెషల్ పర్సన్ గురించి ఖచ్చితంగా ఇంట్రడక్షన్ ఇచ్చి తీరాల్సిందే. మనందరం కళ్ళు ఉండి చదివి ఒక పొజిషన్కి రావాలి అంటే ఒక స్టేట్ ఆఫ్ కండిషన్. కళ్ళు లేని పిల్లలు కూడా చదువుకోవడానికి అర్హులే, వాళ్ళు కూడా చదువుకోవాలి అని చెప్పి వాళ్ళని కూడా టీచ్ చేసింది మా వనజ మేడంని ఒకసారి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నామండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు చాలా ఆప్యాయంగా పిల్లలు 1కి 4 సార్లు పిలిచేవాడికి, మామూలుగా అయితే లైట్గా తీసుకునే వాళ్ళమేమో, నిన్న ఈవినింగ్ ఫోన్ చేసి మళ్ళీ మార్నింగ్ కూడా ఇంకా బయలుదేరారా లేదా అని ఫోన్ చేసేటప్పటికి తక్కిన పనులు పక్కకు పెట్టుకొని మరీ రావాల్సి వచ్చింది. సమ్మా మీ అందరికీ, మీరందరూ చిన్నప్పుడు ఒక్కొక్క బ్యాచ్లో, నేను ఎలిమెంటరీలో ఉన్నాను కాబట్టి ఒక్కొక్క సంవత్సరం ఒక్కళ్ళు చేరుంటారు. 5th లోపల వాళ్ళకైతే నేను బాగా తెలుసు, కానీ తక్కిన వాళ్ళు కూడా వచ్చి విష్ చేస్తూ మాట్లాడుతూ ఉండేవాళ్ళు. మీ అందరి బ్యాచ్లో కూడా ఇంచుమించుగా బ్లైండ్ స్టూడెంట్స్ ఎవరైనా ఒక్కళ్ళైనా ఉన్నట్టున్నారు మీ బ్యాచెస్లో. వాళ్ళందరికీ మీరు బాగా హెల్ప్ చేశారు, చాలా థ్యాంక్స్. మీరందరూ లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలని, మంచి ఆరోగ్యాలతో మీ పిల్లలకి క్రమశిక్షణ నేర్పి మంచి పద్ధతిలో తీసుకెళ్లాలని ఆశిస్తూ. థ్యాంక్ యూ సో మచ్ వనజ మ్యామ్. స్వీట్ అండ్ షార్ట్గా ఇవ్వాల్సిన మెసేజ్ అన్ని మనకైతే ఇచ్చేశారు. అండ్ సో ఇప్పుడు తెలుగు ఒకటేనా ఏంటి, అప్పుడప్పుడు మనం ఇలాంటివన్నీ కూడా నేర్చుకోవాలి అంటూ హెచ్ఎం గారికి, నాతోటి ఉపాధ్యాయులందరికీ నమస్కారం. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ విధంగా ఈ గెట్ టుగెదర్ ద్వారా అందరం కలుసుకోవటం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఇలా కలవడం చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ సండే అంటే మిగతా రోజులన్నిటికంటే కూడా చాలా ఎక్కువ పనులు, స్కెడ్యూల్స్ చాలా ఉంటాయి. కానీ మీ పిలిచిన ఆత్మ, మీ అభిమానంతో పిలిచారు కదా,
సో వీటన్నిటికంటే ఇంక ఏది ఇంపార్టెంట్ కాదనిపించింది. అందుకే నేను వెంటనే వచ్చాను. కాకపోతే కొంచెం లేట్గా వచ్చానులేండి. ఈలోగానే 2-3 కాల్స్ వచ్చాయి నాకు, సారీ. ఓకే, మీరే పొజిషన్లో ఉన్నారు, ఖచ్చితంగా చెప్పాలి. ఒకవేళ మీరు పొజిషన్లోకి రాకపోయినా ఏం పర్వాలా, ఇంకా చిన్న వయసే, చాలా ఏజ్ ఉంది, మీరు ఇంకా సెటిల్ అవ్వాలి, వెల్ సెటిల్డ్ అవ్వాలి. నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కళ్ళని పేరు పేరున కోరుకుంటుంది. అందరికీ నా బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాను. అండ్ ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గర్ల్స్, మేడం చెప్పినట్టే మేము మ్యారేజ్ అయిపోయింది, మా కెరీర్ అయిపోయింది, ఇలాంటివేమీ అనుకోవాల్సిన అవసరం లేదు. వేదిక పైన ఉన్నటువంటి మన ఉపాధ్యాయులందరికీ నమస్కారం. సరే, ముందుగా నేను మాట్లాడే ముందు మరి టీచర్ గారు చెప్పినటువంటి విషయం, మీరు లైఫ్లో ఎలాంటి వృద్ధిలోకి వచ్చారు, ఏం చేస్తున్నారు, మరి అది ఇంట్రడక్షన్ అనేది మొట్టమొదటిగా అదే ఇచ్చినట్లయితే బాగుండేది. దాన్ని బట్టి మా స్పీచెస్ కూడా మారిపోతూ ఉంటాయి. సో కాబట్టి ముందు కోరుకునేది అదే, ముందు మీరు ఎలా వృద్ధిలోకి వచ్చారు, ఏం చేస్తున్నారు అనేది ఫస్ట్గా కావాల్సినటువంటి విషయం. సరే, అయితే మరి నాకు అవకాశం ఇచ్చేశారు కాబట్టి 2 మాటలు చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను, ఎందుకంటే చాలా సమయం అయింది. ఫ్రెండ్స్ ఎంతటి ప్రోత్సాహనైనా మనకి ఇస్తారు. కాబట్టి మనం లైఫ్లో ఎదగాలంటే మంచి ఫ్రెండ్ మనకు ఉండాలి. కాబట్టి అట్లా అందరూ ఒకళ్ళకొకళ్ళు మంచి ఫ్రెండ్స్గా మీరు ఉంటారని ఆశిస్తూ, మరి మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటే మీరు లైఫ్లో ఎలాంటి వృద్ధిని పొందారనేది మేము ఒకసారి విని ఆనందిస్తాం. అట్లాగే ఎవరైతే కొంచెం సెటిల్ ఉన్నటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, అట్లా మనం ప్రోత్సహించాలి. వాళ్ళు ఏదో విధంగా సెటిల్ అయ్యేట్టుగా, ఏదో చిన్న జాబ్లో కానీ లేకపోతే ఏదో ఒకటి సెటిల్ అయ్యేట్టుగా మనం ప్రోత్సహించాలి. కాబట్టి మనం ఉన్నటువంటి విషయాన్ని మనం చెప్పుకోవాలి తప్ప మనల్ని చూసి వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, నేను ఏదో పని చేసుకుంటున్నాను, నేను టాబీ పని చేసుకుంటున్నాను, లేకపోతే ఎలక్ట్రికల్ పని చేసుకుంటున్నాను, ఆ మాట ఇక్కడ చెప్తే వీళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో. ఎవరు ఫీల్ అవ్వరు. ఒకవేళ నీకు ఇంకా బెటర్ సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా టీచర్స్ నుంచి ఇస్తారు. మంచి ఫ్రెండ్స్ మీలో ఉన్నారు, కాబట్టి వాళ్ళు కూడా మీ యొక్క అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి టీచర్స్ కూడా చాలా పనులు ఉంటాయి సండే, అయినప్పటికీ కూడా మీ మీద అభిమానంతో ఇక్కడికి వచ్చినందుకు వారికి కూడా మన పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎలా తీర్చుకోగలం మీ రుణం, ఎలా మరచిపోగలమా మంచితనం, గురువర్యా మీ మాటే మా మనసులకిక వెలుగయ్యా. గురువర్యా మీతోటే మా బతుకులకొక విలువయ్యా. గురువర్యా. సారీ అమ్మా, ఏమనుకోవద్దు, కొంచెం అర్జెంటుగా వెళ్ళవలసి వచ్చింది. సారీ థ్యాంక్ యూ అమ్మా. మీ అభిమానము మాకు చాలా బలాన్నిస్తుంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా కోసం టైం స్పెండ్ చేసినందుకు మా అందరి తరఫు నుండి మీకే థ్యాంక్ యూ సో మచ్. మీ దగ్గర మేము దిద్దిన ఓనమాలు మాకు మనుషులలో ఛాయకానమాలు.
మేనులపై మీ బెత్తపు చేతి వ్రాలు మమ్ము మనుషులుగా మార్చిందను తృప్తి చాలు. పొరపాటును సరిచేసే అమ్మదనముగా గుణపాఠము నేర్పించే నాన్న గుణముగా కడదాకా మా కథ నడిపించదా మీదయా. గురువర్యా గురువర్యా మీ బడులే మా అడుగులకిక గుడులయ్యా. గురువర్యా గురువర్యా మీ స్మృతులే మా ఎదలొదలని ముడులయ్యా. గురువర్యా ఎలా తీర్చుకోగలం మీ రుణం. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే. ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే. ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే. ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా. ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. మనసులో నా చోటుందిలే.
ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వెళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 తందానయమే ఉంది ఇంట్లోనే సార్ అసలు కొంచెం కూడా కలపడం చాలా కష్టం అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. స్టాఫ్ మాత్రమే, మన స్కూల్ స్టాఫ్ మాత్రమే స్టేజ్ మీద ఉంటారు. మిగిలిన స్టూడెంట్స్ అందరూ కిందకు వచ్చి లాస్ట్కి వెళ్ళి కూర్చోకుండా ఫ్రంట్ సీటింగ్స్లో కూర్చుంటే ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం. దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దమ్ దరే దరే దమ్ 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 దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దమ్ దరే దరే దమ్ 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 ఎన్నెన్ని ఆశలు అడుగడుగున ఈ కాలేజీలో క్యాంపస్లో ఫైట్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గెట్ టుగెదర్కి వచ్చిన టీచర్స్ అందరికీ నమస్కారం. మా ఆహ్వానం మన్నించి ఇంత దూరం వచ్చి సండే కూడా మాతో టైం స్పెండ్ చేస్తున్నారు. అండ్ స్టూడెంట్స్ వాళ్ళందరూ వర్క్ వచ్చి అదర్ సిటీస్ నుంచి వచ్చి ఇక్కడ వచ్చి వాళ్ళ ఈ డేని మంచి సక్సెస్ఫుల్గా చేశారని చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ టీచర్స్, మీ బ్లెస్సింగ్స్, మీ స్టడీస్ వల్ల ఇక్కడ దాకా వచ్చాను మేము. సో నా పేరు ఈశ్వర్, నేను ఇక్కడ ఫస్ట్ నుంచి 10th వరకు కంప్లీట్ చేశాను. ప్రజెంట్ నేను టాటా ఏజీ కంపెనీ గుంటూరు బ్రాంచ్ మేనేజర్గా చేస్తున్నాను గుంటూరు డిస్ట్రిక్ట్. సో అది వచ్చేసి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో దాంట్లో అన్ని కైండ్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్ చేస్తాం. నా కింద ఒక 2 బ్రాంచెస్ ఉన్నాయి, నరసరావుపేట అండ్ గుంటూరు. సో ఆ 2 బ్రాంచెస్ నేను హ్యాండిల్ చేస్తున్నాను. యాజ్ ఆఫ్ నౌ మంచిగానే సెటిల్ అయ్యానని నేను ఫీల్ అవుతున్నాను, బట్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం చాలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సాగలే సరదాలలో ఈ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ దమ్ దమ్. సార్ నా పేరు నరేంద్ర, తెలంగాణ సార్. ప్రస్తుతానికి డివైస్ బ్రాండ్లో నేను వర్క్ చేస్తాను ఉచితలు ఒక 10 years నుంచి. అద్దరు ట్విన్స్ సార్ మేము రామ్ లక్ష్మణ్ ఇద్దరు ఇప్పుడు ఓన్గా రెస్టారెంట్ పెట్టాము. మన బల్యమాల వీధి రావడపాటు సార్, చిన్నదే కాకపోతే ఒక 20 మెంబర్స్ సిట్టింగ్ ఉంటుంది బిర్యానీ హోటల్. సార్ నా పేరు రాము సార్, మీ దగ్గర ఒకటో క్లాస్ నుండి 10th వరకు చదువుకున్నాను. ఒకటో క్లాస్ నుండి 10th వరకు చదువుకున్నాను సార్. అండ్ ఇంటర్మీడియట్ వచ్చి ఎంపీసీ తీసుకున్నాం సిద్ధార్థ బీవీ సిద్ధార్థ కాలేజీ. అండ్ ఇన్స్పిరేషన్ కింద అంటే నాయుడు గారి కుండ బిర్యానీ ఐడియా ఉంది సార్ అందరికీ. అతను మాకు ఇన్స్పిరేషను ఏంటంటే అతలాగా ఎదగాలి, అతలాగా ఓన్ బ్రాంచ్ని పెట్టాలి. 38 ఉన్న ప్రస్తుతానికి అతను చదువుకుంది కూడా మాతో పాటే సిద్ధార్థ బీవీ సిద్ధార్థ కాలేజీ. అండ్ ఎంపీసీ స్టూడెంట్ అతను కూడా మాతో పాటు చదువుకున్నాడు. అతన్ని మేము ఇన్స్పిరేషన్ తీసుకొని కాకినాడ స్పెషల్ పుట్ట బిర్యానీ అని ఒక ఓన్ బ్రాంచ్ ఓపెన్ చేశాం సార్. అవి ఒక 3, 4, 5 అలా ఓపెన్ చేయాలని అనుకుంటున్నాము. అంతే సార్. ఇంకా ఓకే, ఆల్ ద బెస్ట్. ఇప్పుడు భోజనం కూడా మీదేనా? ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు ఇక్కడ చదువుతున్నాను. డిప్లొమా చేసింది సార్, డిప్లొమా ప్రొడక్షన్ ఇంజనీర్. ఓకే. ప్రజెంట్ సంఫార్మ C&F ఏపీ డిస్ట్రిబ్యూటర్గా బిల్డింగ్ ఆపరేషన్స్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. అంటే ఇట్లా ఈ ఈవెంట్ గురించి ఇలా చేయడానికి
సార్ 8 ఇయర్స్ సార్ గ్రూప్ క్రియేట్ చేసి 8 ఇయర్స్ అయింది గ్రూప్ క్రియేట్ చేసి ఇలాంటి అకేషన్ చేయడానికి చాలా సంవత్సరాలు కలిసింది స్నేహం అంటే ముందు ఒక ప్రోగ్రామ్ డాన్స్ ప్రోగ్రామ్ ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంత పెరిగింది నేను చూస్తున్నావాడి అందరూ వెళ్ళిపోతారు అందరూ వెళ్ళిపోతారు కానీ నేను ఫిల్మ్ మినిస్టర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను ప్రజెంట్ వెబ్ సిరీస్ చేస్తున్నాను సత్యదేవ్ గారి హీరో అంతే చదివింది అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాం అంతేనా? మ్యారేజ్ అయిందా? ఓకే త్వరగా చేసుకుని మమ్మల్ని అందరిని పిలవాలి. ఓకే, గుడ్ లక్. టీచర్స్కి అదేవిధంగా మొత్తం సార్కి మా హెడ్ మాస్టర్ గారికి అందరికీ ఇది ధన్యవాదాలు సార్. మేము ఫస్ట్ కాంచి ఇక్కడ 1వ క్లాస్ నుంచి 10th వరకు మీ దగ్గర చదువుకున్నాం సార్. అందరు టీచర్తో పనులు తిన్నాం, సరదాగా జోక్స్ కూడా చేసాం. అప్పుడప్పుడు మమ్మల్ని కోపడ్డారు కూడా, మాకు కోపం వస్తుందనే ఇంకా తీపి జ్ఞాపకాలు అయ్యి. అప్పరావు సార్ అయితే మాకు అసలు ఇప్పుడు వ్యక్తపరచాలి అవన్నీ. అంటే అప్పుడు గుర్తుకు వస్తూ ఉంటాయి సార్, నవ్వుకుంటూ ఉంటాం. బాధేసినప్పుడు అలా జోక్గా ఎంతో సరదా, అదొక కామెడీ. కానీ సార్ నాకు మ్యారేజ్ అయింది సార్. నేను 10th క్లాస్ వరకు చదువుకున్నాను, ఇంకా స్టడీ చేయలేదు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వెళ్ళాను. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఇప్పుడు 15 years అవుతుంది సార్. మేము పని చేస్తాం, 10 మందికి పని చెప్తాం సార్. అందరూ అగ్రీ సార్. దీనికి ముఖ్య కారణం లేడీస్ అండ్ జెంట్స్. దాంతో ఏంటంటే మా రవితేజ, మల్లేష్ పేరున ప్రతి ఒక్కరు దీనికి బాగా సపోర్ట్ చేస్తారు సార్. చాలా కష్టపడ్డారు. ఇంకా ఈ ప్రోగ్రామ్ ఇలా సక్సెస్ అవుతుందని ఎప్పుడు అనుకోలేదు సార్. ఇంత హ్యాపీగా ఉంటామని నేను అసలు వస్తాను, ఇంత హ్యాపీగా ఉంటామని ఎప్పుడు అనుకోలేదు సార్. కానీ ఫుల్ హ్యాపీ సార్. అందరినీ కలిశాను. ఇంకా లైఫ్లో స్వీట్ మెమరీ. థ్యాంక్ యూ సార్. రండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు జానీ బాసు సార్. నేను 6th నుంచి 10th వరకు ఇక్కడే చదివాను. నేను రికవరీ వ్యాన్ ఏజెంట్గా పనిచేస్తున్నాను సార్. అయితే ప్రజెంట్ ఓన్గా బిజినెస్ పెడదామని ప్లాన్లో ఉన్నాను. అయితే నాకు మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు సార్. హలో ఎవ్రీవన్. అందరూ చాలా సంవత్సరాలైంది నేను ఇక్కడ 2nd నుంచి 8thలోనే మానేసాను. వాడినైతే హరీష్ అయితే వాళ్ళ నాన్న గోడ అవతలకి విసిరిపడే అన్నది, కొట్టేసి గ్రౌండ్లో ఉంచవద్దు, గోడ అవతలకి విసిరే అని చెప్పాడు. ఏమైనా గుర్తుందా? మీ నాన్న మాటలు నాకు గుర్తున్నాయి. గుర్తుంది సార్. నేను 10th పాస్ అవ్వ, నేను మానేస్తా అంటే కూడా అప్పారావు గారు నమ్మి ఆయన పంపించండి, అటు చదివి నాకు చదవకపోయినా ఎలాగోలా పాస్ అవుతాడని చెప్పారు. ఆ నమ్మకంతో పంపించారు, 10th పాస్ అయ్యి. ప్రెసిడెంట్ నేనేం చేస్తున్నానంటే, నేను ఒక 4 years బ్యాక్ నాది డిగ్రీ కంప్లీట్ చేశాను. డిగ్రీ కంప్లీట్ చేసి NIMలో నేషనల్ న్యూట్రిషన్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంది ఉప్పల్ దగ్గర, కార్మిక. సో అక్కడ 6 months పెట్ న్యూట్రిషన్ కోర్స్ అయితే లాక్డౌన్ ఉంది. సో దాంతో ఇప్పుడు ఈ లాక్డౌన్లో ఇప్పుడు ఆ బిజినెస్ రన్ చేస్తున్నా. ఇప్పుడు ప్రజెంట్ నేనే ప్రిపేర్ చేస్తా ఫుడ్, నేనే సెల్ చేస్తా, నేనే ఇన్కమ్ జనరేట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ అదే రన్ అవుతుంది. ఒక్కొక్కరి పేర్లు పిలుస్తుంటే మనసులో నన్ను బండబూతులు ఇట్టుకుంటున్నారు సార్. కూర్చోండి. నేను ఈ స్కూల్ 5వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు చదివాను సార్. దగ్గర పెట్టు, మైక్ దగ్గర పెట్టు. ఈ స్కూల్ పిల్లలందరూ కూడా మీ స్వీట్లు మిస్ అవుతున్నారు. 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివాను సార్. అందుకే సార్ డ్రింకులు, ఐస్ క్రీము, పాను మొత్తం కుర్రోడికి అప్పచెప్పింది. ఓకే ఓకే. ఇంటికి వెళ్తాము మేము. మ్యారేజ్ అయింది సార్. బాబు పాప వచ్చేసారు చూసారు. ఒకసారి వాళ్ళ అమ్మ ఒకసారి మళ్ళీ మిగిలిన టీచర్లు కూడా చూస్తారు. ఒక హెడ్ మాస్టర్కి చూపించాడు వాడు. ఆశీర్వాదం కూడా
మంచి డిసిప్లిన్గా నేర్పుతున్నాడు. ఎందుకంటే పెద్దల పట్ల గౌరవం ఎట్లా ఉండాలి అనేది. పిల్లలు అమ్మాయి అమ్మా అది అక్కడ ఓకేనా చెప్పు చెప్పు ఏం చేస్తున్నావు చెప్పు. ఈవెంట్స్ ఓకే. ఈ ఈవెంట్ కూడా మీదేనా? ఓకే ఓకే రైట్ నా. ఇప్పుడు కూడా మస్తాన్ గారు అప్పుడు భయం సార్ అందరికి ఇప్పుడు కూడా అందరికీ భయం అవుతారు. హాయ్ సార్, నా పేరు జాయిసన్. నేను 8th నుంచి జాయిన్ అయ్యాను ఇక్కడ. 7th వరకు శ్రీవాణి దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర పెట్టు. 7th వరకు శ్రీవాణి బాల విద్యాలయం చదివాను. 8th నుంచి 10th వరకు ఇక్కడ చదివాను. తర్వాత పాలిటెక్నిక్ చేశాను, తర్వాత బీటెక్ చేశాను సార్. అది కంప్లీట్ అవ్వలేదు. ప్రజెంట్ కార్ ట్రావెల్స్ రన్ చేస్తున్నాను. ఒక దాంతో స్టార్ట్ చేశాను, అది ఇంకా ముందుకు వెళ్తున్నాను అనుకుంటున్నాను. రెండు ఉన్నాయి సార్, చిన్నది ఒకటి పెద్ద కార్ ఒకటి ఉంది. మ్యారేజ్ అయింది సార్ నాకు. మా సార్ రెండు ముందు కనబట్ల పేరు చైతన్య. ఓకే ఓకే ఓకే. సార్ నాకు 8 months బాబు ఉన్నారు. తన పేరు జోయల్. మా వైఫ్ బీకామ్ చేసింది, తను అమెరికన్ హాస్పిటల్లో రిసెప్షనిస్ట్గా చేస్తుంది. ఓకే ఓకే అంతే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మన ఆల్ ద బెస్ట్. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను సార్. థ్యాంక్ యూ. చూడు మల్లేష్ గారు రావాల్సింది కదా. మల్లేష్ గారు క్లాస్ లీడర్. కమా తల్లి ఎక్కడ లాంటివి క్లాస్ లాంటివి గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు మల్లేష్ సార్. ఇక్కడ 4th నుంచి 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. తర్వాత ఇంటర్, తర్వాత బీటెక్ మిత్ కాలేజీలో సివిల్ చేశాను. ప్రజెంట్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్గా చేస్తున్నాను. ఎలక్ట్రికల్, వాటర్ లైన్ సర్వీస్ అండ్ కాంట్రాక్టర్ వర్క్ చేస్తున్నాను. మ్యారేజ్ అయింది, 2 బాబులు. ఒక బాబు వచ్చారా? బాబు వచ్చారు సార్. బాబు సారీ బాబు పేరు చెప్పు. అభిషిక్త్ విహాన్. ఓకే థ్యాంక్ యూ. స్కూల్లో అనుభవాలు స్కూల్లో అనుభవాలంటే అన్నీ వద్దు, ఒకటేదన్నా చాలా ఉంటాయి. బాగా అయితే ఇష్టమైంది ఏదన్నా ఒకటి చెప్పాలంటే మతం సార్ పాపం, అప్పారావు సార్ సీరియస్నెస్. నాగరాజు సారీ ఓకే నాగరాజు ఎక్కడున్నారండి సార్? మీరేనా? ఓకే. సార్ ఇవాళ ఒక చిన్న పొరపాటు జరిగింది. అది రవితేజ. అరే రవి, యాక్చువల్గా ఒక చిన్న విషయంలో మన అప్పారావు సార్ ఫోటో పెట్టి శ్రద్ధాంజలి అనేది అనుకున్నాం, కానీ ఇవాళ అన్నారు అన్నాము, అది మిస్ అయింది కూడా చెప్పారు. మరి ఇక్కడ మిస్ అయింది. ఓకే ఓకే. లేని లోటు ఒక నిమిషం ఆయన చూస్తూనే ఉంటాడు పైనుంచి. నేను ఇక్కడ 2009 to 2010 లాస్ట్ ఇయర్ ఒకటి, నేను ఇక్కడ 10th మాత్రమే చదివాను సార్. 2009 to 2010 సార్. ఒక్క సంవత్సరం మాత్రమే నేను ఇక్కడ 10th చదివాను. నాకు ఇక్కడ 9th వరకు సివిఆర్ స్కూల్లో చదివా. లాస్ట్ టైం మిమ్మల్ని మా మదర్ గారు వచ్చినప్పుడు రిక్వెస్ట్ చేశారు. ఆగస్ట్లో మొత్తం స్కూల్ అంతా ఓపెన్ అయిపోయింది, క్లాసెస్ కూడా జరుగుతున్నాయి, నన్ను జాయిన్ చేసుకోవడానికి అవకాశం కూడా లేకపోతే మిమ్మల్ని రిక్వెస్ట్ చేశారు. నాకు తెలిసి ఇక్కడ 200 days మాత్రం గట్టిగా స్టడీ చేశాను. 15 years వరకు ఇదే కొన్ని మధుర అనుభూతులుగా నాకు ఇచ్చింది స్కూల్. ఇప్పుడు నేను చేసేది ఏంటంటే ఫర్నిచర్ వర్క్ సార్. సోఫాస్, డైనింగ్ సెట్స్, దివాన్ కార్స్ ఇవన్నీ చేస్తున్నాం. ఇందాక మస్తాన్ సార్ అన్నట్టు జరుగుతుంది సార్ వర్క్ ఆల్రెడీ అయిపోవచ్చింది. ఇందాక మస్తాన్ సార్ అన్నట్టు మా స్టూడెంట్స్ బెస్ట్ అన్నారు. నేను చూసినట్లో మా 2009 to 2010 వరకే స్టూడెంట్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు సార్. ఈ రోజుల్లో చూస్తుంటే లెక్చరర్స్ మీదకి గొడవలకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఆ గౌరవం లేకపోకుండా ఉండడం, వాళ్ళనే తిరిగి తనడం ఇవన్నీ చూస్తున్నాం. ఇక్కడ ఉన్న లేడీస్ కానీ లేదా బాయ్స్ కానీ వాళ్ళ చిల్డ్రన్స్కి కానీ ఉంటే మనలా ఉండాలి, లేదా సార్స్లా వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళని పెంచినట్టు మనం పెంచాలి. ఇప్పుడు జరుగుతున్న జనరేషన్లో వాళ్ళని అలా పెంచాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే ఇది మాతోనే ముగిసిపోయిందని మేము అనుకుంటున్నాం. తిరిగి మరలా పాత జ్ఞాపకాన్ని తీసుకురావాలనుకుంటే పిల్లలతోనే సాధ్యమైంది సార్. ఇప్పుడు చెప్పండి సార్. ఓకే గుడ్. థ్యాంక్ యూ సార్.
ఇదంతా కూడా మన కరోనా తర్వాత మార్పులు, కానీ అంతకుముందు బాగానే ఉన్నారు అందరూ. 19 వరకు 2019 వరకు అన్ని బ్యాచ్లు చక్కగా ఉన్నారు. 20 తర్వాత మార్పు వచ్చింది. సో వాళ్ళు కూడా త్వరలోనే మారుతారని ఆశిద్దాం. థ్యాంక్ యూ. నమస్తే సార్, అందరూ బాగున్నారా? ఓకే, నేను బాగున్నాం. 7th నుంచి 10th వరకు ఇక్కడ చదివాను సార్. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఇంటర్ వరకు ఆపేశాను. ఫర్నిచర్ ఫీల్డ్లో చేస్తాను సార్. ఫర్నిచర్, సోఫాలు, డైనింగ్ టేబుల్. నాకు నేను అందరూ ఫ్రెండ్స్ే, ఇద్దరు ఒకే దగ్గర నేర్చుకొని విడివిడిగా సపరేట్ షాపుల్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాను. మ్యారేజ్ అవ్వలేదు, ఈ ఇయర్లో ప్లాన్ చేస్తున్నాను. ఓకే, గుడ్ లక్. సార్, నా పేరు వెంకటేష్ సార్. నేను 5th నుంచి 7th వరకు చదివాను సార్. నేను ప్రజెంట్ కాంట్రాక్ట్ వెహికల్స్ ఇస్తున్నాను సార్. డిపార్ట్మెంట్లో ఒక 4 కార్లు ఉన్నాయి సార్. నాకు మ్యారేజ్ అయింది సార్. ఒక పాప తీసుకొచ్చారా? బయట ఫంక్షన్ అవుతుంది ఇచ్చాను సార్. నేను చేస్తాను. నమస్తే సార్, నేను రూపేష్ సార్. 6 నుంచి 9 వరకు చదువుకున్నాను. నేను ఇప్పుడు కార్ డ్రైవింగ్ చేస్తున్నాను సార్. బిషప్ గారు వాళ్ళు మన బిషప్ స్కూల్ సార్. అర్థం కాదు. బిషప్ స్కూల్లో చేస్తున్నాను, కార్ డ్రైవింగ్ చేస్తున్నాను. ఓకే ఓకే. సార్ నమస్తే సార్. నేను ఇక్కడ నుంచి 6th నుంచి 10th వరకు చదివాను సార్. 10th నుంచి ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివాను సార్. తర్వాత బార్ అండ్ రెస్టారెంట్లో క్యాషియర్గా జాయిన్ అయ్యాను సార్. ఇప్పుడు హైదరాబాద్లో ఎలిమెంట్ టీచర్ రెస్టారెంట్ బార్లో మెయిన్ క్యాషియర్ సార్. నా కింద 93 మంది ఉంటారు సార్. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్. సరే, థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అండ్ నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు ఇక్కడే చదివాను. స్టెల్లాలో బీకామ్ అయింది. అండ్ నేను ఇప్పుడు శ్రీ గాయత్రి ఆయుర్వేదిక్లో మల్టీ స్పెషాలిటీలో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. నెక్స్ట్ బ్రాంచ్ ఆయుష్ సంజీవని నున్నాలో స్టార్ట్ అవుతుంది సార్. ప్రస్తుతానికి అది మ్యారేజ్ అయితే కావాలి. నెక్స్ట్ ప్లానింగ్ సార్. ఓకే మా, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. సార్ అండ్ మేడంకి గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఏంటంటే నేను 6th నుండి 10th వరకు ఇక్కడే చేశాను. మేబీ ఏంటంటే కొంచెం వేరే అంటే కాలేజ్ అది చదవాలన్న ఆలోచన ఉన్నా సరే అప్పుడు హెల్త్ ప్రాబ్లం ఫ్యామిలీ పరంగా ఉండడం వల్ల నేను ముందుకు వెళ్ళలేకపోయాను. సో నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ చేసేసారు మా మేనమామకి ఇచ్చి. నెక్స్ట్ ఏంటంటే నేను ఇంకా ఖాళీగా ఉండి ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు సరే నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చెయ్యి అన్నారు. సో నేను బ్యూటిషియన్ చేశాను సార్. నెక్స్ట్ ఏంటంటే అంతకుముందు ఒక దగ్గర చేసేదాన్ని, ఇప్పుడు ఓన్గానే చేసుకుంటున్నాను. మా ఆయనతో ఒకటి ఇంక సరే ఇంకా ఇది ఒక్కటే సరిపోదు కదా, మా ఆయన కూడా ఇంక హెల్ప్గా ఉండాలని చెప్పి మా ఆయన రెస్టారెంట్ పెట్టారు, తలపాక బుట్ట బిర్యానీ. సో ఏంటంటే తను నేను ఇద్దరం కలిపి ఒకే దగ్గర రన్నింగ్ చేసుకుంటున్నాను. సో ఏంటంటే నాకు ఏదైనా ఆర్డర్స్ వస్తే నేను బయట చేసుకుంటున్నాను. అలాగే మా ఆయనకి కూడా నేను తోడుగా ఉంటున్నాను సార్. ఇది నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. బాబుని వచ్చేమో ఎన్ఎస్ఎం స్కూల్లో వేసాను, పాపను వచ్చేమో ఇంకా ఇంటి దగ్గర వేసాను. సో ఏదైతే అవ్వని కానీ నేనైతే మాత్రం నా పిల్లల్ని నాలా కాకుండా కొంచెం మంచి పొజిషన్లో ఉండాలని నేను అనుకుంటున్నాను. ఇది సార్ నా ఫ్యామిలీ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్కి మేడంకి నా నమస్కారాలు. బాగున్నారా సార్? మేడం బాగున్నారా? నా పేరు నాగదుర్గ. ఎం నాగదుర్గ. 8th క్లాస్ నుంచి 10th వరకు చదివాను. తర్వాత ఇంటర్ చదివి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా ఆపేశాను. ప్రెజెంట్ అయితే మ్యారేజ్ అయింది, హౌస్ వైఫ్, నాకు పాప, అంతే సార్. దట్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు లక్ష్మీ తిరుపతమ్మ. నేను ఇక్కడ 2nd క్లాస్ నుంచి 10th వరకు చదివాను సార్. ఇంటర్ డిగ్రీ మాంటిసోరి మహిళా కళాశాలలో చదివాను సార్. ఇప్పుడు ప్రజెంట్ రిలయన్స్ జ్యువెలరీలో సేల్స్ రోల్గా చేస్తున్నాను సార్. నాకు 2 పిల్లలు. ఓకే. హాయ్ సార్, నమస్తే. నా పేరు భార్గవి. నేను 7th వరకు ప్రైవేట్ స్కూల్లో చదివాను. మస్తాన్ సార్ వల్ల నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. 8 నుంచి 10 వరకు ఇక్కడ క్లాసెస్. ఎస్ఆర్ఆర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ ఎంఎల్టీ చేశాను. డిగ్రీ ఎంపీసీ డిస్కంటిన్యూ. మ్యారేజ్ ఫిక్స్ అయ్యేసరికి చదువు ఆపేశాను. నాకు 2 పిల్లలు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నా పేరు నాజియా. నేను డిగ్రీ బీకామ్ ఎస్ఆర్ఆర్ కాలేజ్లో చదివాను. ఇప్పుడు ప్రెసెంట్ సెన్సెస్ బయోసైన్సెస్ ఆక్వాకల్చర్ డిపార్ట్మెంట్ అది, అందులో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, పాప బాబు. పాప మాహిరా చెబిన్ 6th ఇయర్.
బాబు హయాన్ రబ్బాని ఇద్దరు వచ్చారు సార్. మా హస్బెండ్ రాలేదు. పిల్లలేరు? ఆడుకుంటున్నారు ఓకే సార్. ఓకే రైట్ రైట్ ఓకేనమ్మా. ఆల్ ద బెస్ట్. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు విజయదుర్గ. నేను ఫస్ట్ నుంచి 9th వరకు ఇక్కడే చదువుతున్నాను. నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు. నేను ఇప్పుడు టైలరింగ్ చేస్తున్నాను సార్, ఓన్గా చేస్తున్నాను. అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకున్నాను. ఓకే, నాకు ఫస్ట్ నుంచి ఇక్కడ మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం సార్. నేను ఫస్ట్ టైం మ్యాథ్స్లో బాగా మార్క్స్ వచ్చినప్పుడు బాగా మెచ్చుకున్నారు. అండ్ ఫెయిల్ అయినప్పుడు బాగా కొట్టారు. నాకు అది మాత్రం ఇప్పటికి గుర్తుంది. ఎప్పుడైనా మా పిల్లలు మ్యాథ్స్లో మిస్టేక్స్ వస్తే మా సార్ అలా కొట్టేవారు అని చెప్తూ ఉంటారు. అది ఇప్పటికి కూడా. థ్యాంక్ యూ సార్. నా పేరు సున్న. నేను ఫస్ట్ నుండి 10th వరకు ఇక్కడే చదివాను. నేను డిగ్రీ ఎస్ఆర్ఆర్లో చదివాను. ఎంకామ్ కూడా చేశాను సార్. ఇంతకుముందు రిసెప్షనిస్ట్గా చేసేదాన్ని. పాప పుట్టింది, ఒక 2 ఇయర్స్ పాపకి. బాబు కూడా ఉన్నాడు, 8 ఇయర్స్ బాబు. కొంచెం పెద్ద అయ్యాక మళ్ళీ జాబ్ చేస్తాను సార్. మా హస్బెండ్ ఏమో హెచ్పి గ్యాస్ కంపెనీలో జాబ్ చేస్తారు. 10th వరకే చదివాను సార్. హౌస్ వైఫ్ సార్. పేరు కనకదుర్గ సార్. కనకదుర్గ. మా హస్బెండ్ ఏమో టాటా 1MGలో మేనేజర్, హైదరాబాద్. ఓకే. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు విజయదుర్గ. నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు ఇక్కడే చదివాను. నేను ఇప్పుడు హోమ్ కుకింగ్ చేస్తున్నాను. మాకు 2 పాపలు. మా ఆయనగారు డ్రైవింగ్. 2 పాపలు. పెద్ద బాబు సార్ శ్రావణ్ కుమార్, ధీరజ్ కుమార్ అక్కడ ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. నా పేరు ఇంతియాజ్. నేను 2nd క్లాస్ నుంచి 10th వరకు ఇక్కడే చదువుతున్నాను. డిగ్రీ కంప్లీట్ చేశాను సార్. తర్వాత ఇప్పుడు యూనియన్ బ్యాంక్లో లైఫ్ ఇన్సూరెన్స్లో వర్క్ చేస్తాను. 5 బ్రాంచెస్ ఇస్తాను. ఓకే. సార్ నా పేరు శ్యామల సార్. శ్యామల. ఓకే. ఇంటి దగ్గర హౌస్ వైఫ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు సత్యవతి. నేను 10th ఆపేశాను మేడం. నేను ఇప్పుడు ప్రజెంట్ డెంటల్ కేర్లో ఓపీ చేస్తున్నాను. డెంటల్ కేర్ S2. ఓకే ఓకే. నాకు ఒక పాపను తీసుకొచ్చాను సార్. ఏది? ఓకే రైట్. ఏం చదువుతుంది పాప? 6th క్లాస్ సార్. ఎక్కడ? ఈ స్కూల్లోనే. మన స్కూల్లోనే సార్. మరి చెప్పాలి. మన స్కూల్లోనే అంటే సార్. ఇప్పుడు అదే నిన్ను కూడా అనుకున్నాం వెళ్తాం. మా స్టూడెంట్స్ పిల్లలకు కూడా పాఠాలు చెప్తున్నాము. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నా పేరు కుమారి. ఫస్ట్ నుంచి 10th వరకు ఎక్కడే చదివాను. నాకు ఇప్పుడు కూడా మస్తాన్ సార్ అంటే చాలా భయం సార్. ఎందుకంటే మ్యాథ్స్ చెప్పినప్పుడు తల పక్క తిప్పినా సరే కుర్చీ కానీ సాఫ్టీస్ కానీ ఇసిరేసేవాళ్ళు. ఇప్పుడు కూడా అవన్నీ గుర్తు తెచ్చుకొని ఇంటి దగ్గర నవ్వుతాను సార్. నేను డిగ్రీ బీకామ్ శాతవాహన కాలేజీలో చదివాను సార్. ఇప్పుడు ప్రజెంట్ శ్రీకాకుళంలో ఉంటున్నాను. నాకు ఒక బాబు. ఎల్ఐసి కంపెనీలో కూడా నేను చేశాను సార్. తర్వాత బాబు మళ్ళీ జాయిన్ అవుతాను. ఉద్యోగానికి చేస్తాను సార్. మీ అక్క ఉంది కదా? ఉంది సార్. మీ అక్క పేరేంటి? రమణమ్మ. రమణమ్మ. పిటి ఉష ఉంది సార్. కదా? ఓకే ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు పెప్సీనేనా? ఫస్ట్ నుంచి 10th వరకు ఇక్కడే చదువుకున్నాను సార్. తర్వాత మ్యారేజ్ అయిపోయింది 3 ఇయర్స్కి. అక్కడ పెట్టుకోవాలి మైక్ వినపట్ల. 3 ఇయర్స్కి మ్యారేజ్ అయిపోయింది సార్. తర్వాత నాకు ఇప్పుడు గవర్నర్ ఆఫీస్లో గార్డెనర్గా చేస్తాను సార్. గవర్నర్ ఆఫీస్లో గార్డెనర్గా చేస్తున్నావు. వెరీ గుడ్ అన్నమాట. బాగా మంచి. ఓకే, జాగ్రత్త చేసుకో. గుడ్ లక్. ఆల్ ద బెస్ట్. సార్. నా పేరు లక్ష్మి. నేను 10thలోనే ఆపేసాను. ఇంట్లోనే ఉంటాను. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు రవితేజ సార్. ఫస్ట్ నుంచి 10th వరకు ఇక్కడే చదివాలి. డిప్లొమా వచ్చేసరికి బాపట్ల చేశాను. 3rd ఇయర్ నుంచి కాలేజ్ స్టాప్ చేసి బిజినెస్లో పడిపోయాను. నేను ప్రజెంట్ కంప్యూటర్ సైన్స్ అండ్ సర్వీస్ మంగళాపురంలో చేస్తున్నాను. మెమరీస్ అయితే చాలా ఉన్నాయి సార్. ది బెస్ట్ అంటే మస్తాన్ సార్. ఎందుకంటే శ్రీనివాస్ గారు మస్తాన్ సార్ కలిసి ఒకసారి తీసుకున్నారు, దగ్గర తీసుకున్నారు. అంటే ఫైటింగ్ దగ్గర తీసుకున్నారు. అదంటే బాగా తెలుసు సార్. అందరూ కొట్టారని చెబుతున్నారే కానీ బాగా చెప్పారని ఒకళ్ళు కాదు. కొట్టడం వల్లే బాగా వచ్చింది సార్. మీకు
ఉండడం వల్ల ఇంతవరకు వచ్చాను. మీ నేమ్స్ అన్ని ఏంటంటే అటెండెన్స్ లిస్టులో రాసి గుర్తుకు వస్తుంది. 1 by 1 ఇలా కలుసుకుంటాం. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా. ఈరోజు ఇక్కడికి రాకపోతే కొంత మిస్ అయ్యామని అనిపిస్తుంది. రావడానికి కారణం కూడా మీరే, ఆ విధంగా ఇన్వైట్ చేశారు. ఇప్పుడు జనరేషన్లో ఏంటంటే ఇందాక మన హెచ్ఎం గారు చెప్పినట్టు మేము పిల్లల్ని కొట్టడం అంటే కొట్టడమే కనిపిస్తుంది, కానీ దానిలో బాధ్యత కూడా ఉంటున్నాం. మీ సక్సెస్ మాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. మా పిల్లల సక్సెస్ కూడా అంత హ్యాపీనెస్ ఉండదు. ఎందుకంటే మేము ఏది చెప్పినా మీరు బాగా మార్క్స్ తెచ్చుకుంటే మా ద్వారా వచ్చినాయి అనే ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి కొంతమంది బాగా సెటిల్ అయ్యామని చెబుతారు, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంజనీరింగ్ చేసామని లేదా పలానా సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తున్నామని చెప్పినప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి మా హ్యాపీనెస్ అనేది మీ సక్సెస్లోనే ఉంది. ఈ విధంగా కలుసుకుంటే మీ అందరినీ చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా ఇంకా మరింతగా వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా చేశారు, చాలా బాగుంది. చాలా ఖర్చు కూడా పెట్టుకుంటారు, చాలా అవుతుంది. మీ అందరినీ ప్రతి ఒక్కరిని అభినందిస్తూ ఫైనల్గా మంచి యాంకర్ని కూడా తీసుకొచ్చారు. మరి ఆ యాంకరింగ్ కూడా చప్పట్లు కొట్టాలి మీరు అందరూ. చాలా లేట్ అయిపోయింది, మా వాళ్ళందరికీ ఆకలి వేస్తుంది. అందరూ అలా బిర్యానీ నిన్ను చూస్తుంటే మా మనసులో ఆ చిలిపి నవ్వులో పడిపోయా చూపులో ఓ మీరా మా అందరి కల నీవెగా మా ఎదలో నీవెగా నీ పేరేంటి నాన్న? వెన్నెల. ఓకే, మరి 5 times చెప్తావా? ఓకే, రెడీ? చలో స్టార్ట్. చాక్లెట్. కొంచెం సెకండ్ మైక్ ఒకసారి ఆఫ్ చేయనా? ఓకే నాన్న, చెప్పులో కాలు కప్పులో పాలు, పప్పు కాదు. చికెన్ తిన్నావు అక్కడ, పప్పు రాకూడదు ఇప్పుడు. ఓకే రెడీ? వెన్నెల స్టార్ట్. లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ వెన్నెల. రెడీ? చలో స్టార్ట్. ఇంకొకసారి చెప్పనా? ఓకే రెడీ? చెప్పులో కాళ్ళు కప్పులో పాలు. చెస్. ఓకే, కాలు కప్పులో పాలు. రైట్, 5 times చెప్పాలి వెన్నెల. స్టార్ట్. చలో నాన్న, ఇలా పక్క నుంచి ఉంటే అందరికీ కనిపిస్తారు. హీరో ఇక్కడ. రెడీ? చెప్పులో కాలు కప్పులో పాలు, చెప్పులో కాలు పప్పులో. గుడ్ గర్ల్. అండ్ సెకండ్
బాయ్స్ ఇంకొకళ్ళు వస్తున్నారు ఎలిజాబెత్. అట్టు తిరుగు కొంచెం ఇలాగా. ఏం పేరు నీ పేరు? శివాజీ. ఓకే శివాజీ. మహారాజ్ రెడీనా? 5 times చెప్పేస్తావు మరి? రెడీ, చలో స్టార్ట్. చెప్పులో కాలు పప్పులో పాలు. అరే అదన్నా నయ్యం రా, 2 సార్లు చెప్పాక పప్పులోకి వెళ్ళింది, నువ్వు డైరెక్ట్ గా పప్పులో వేసేసావు కాలు. ఓకే ఇంకొక ఛాన్స్ ఉంది. రెడీ, చలో స్టార్ట్. చెప్పులో కాలు పప్పులో కప్పులో పాలు రా, పప్పులో పాలు. ఓకే చలో గర్ల్స్ నుండి ఇంకొకళ్ళు. కమ్ ఆన్. రైట్, వాట్స్ యువర్ నేమ్? వినీల. ఓకే వినీల, ఇలా నుంచుంటే అందరు కనిపిస్తారు కదా, రెండు ఇలా నుంచండి. ఓకే వినీల, చలో స్టార్ట్. 5 times చెప్పాలి. చెప్పులో కాలు కప్పులో పాలు. చెప్పులో కాలు కప్పులో పాలు. చెప్పులో కాలు కప్పులో. గుడ్ గర్ల్. ఇంకా బాయ్స్ నుండి. ఓకే ప్లీజ్ దాట్ వన్. చలో వాట్స్ యువర్ గుడ్ నేమ్? శ్రావణ్ కుమార్. ఓకే శ్రావణ్ కుమార్, రెడీ. 5 times చెప్పేసి మంచి గిఫ్ట్ తీసుకుంటా అని ఆశిస్తున్నా. రెడీ స్టార్ట్. చెప్పులో కాలు కప్పులో పాలు. 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 అయిపోయిందిరా ఇట్సార్లో. కమాన్ శ్రావణ్ కుమార్ ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వాలి. ఓకే బాయ్స్ నుండి ఒక్క పర్సన్ మాత్రమే చెప్పారు. చలో నెక్స్ట్ గర్ల్స్ నుండి ఎవరు వస్తున్నారు పర్ఫార్మెన్స్ కి? రైట్ హియర్. రెడీ, వాట్స్ యువర్ నేమ్? ఓకే జ్యోతి చెప్పుతంట 5 times ఈసారి చూద్దాం. కమాన్ జ్యోతి, చలో స్టార్ట్. కప్పులో పాలు చెప్పులో కాలు. ఓకే ఓకే చెప్పు, పర్లేదు అలా అయినా రివర్స్ చేసినా పర్లేదు, చెప్పు, నో ప్రాబ్లం. కమాన్. చెప్పులో కాలు కప్పులో పాలు. చెప్పులో కాలు పప్పులో. ఈ పప్పు ఫ్యాంటసీ ఏంట్రా మొత్తం అందరికి? ఓకే ఓకే కమ్ హియర్. వాట్స్ యువర్ నేమ్? నవీన్. ఓకే నవీన్, కొంచెం ఫాస్ట్ గా 5 times చెప్పాలి. రెడీ, చలో స్టార్ట్. చెప్పులో కాలు కప్పులో పాలు. చెప్పులో పాలు కప్పులో పాలు. చెప్పులో పాలు కప్పులో పాలు. చెప్పులో పాలు కప్పులో పాలు. చెప్పులు పాల కాలేవా? అరే సి కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఏంటి? రండి రండి మీరు కూడా. లాస్ట్ అండ్ ఫైనల్ గా గర్ల్స్ నుండి ఎవరన్నా వస్తున్నారా? ఓకే రెడీ, చలో గో. చెప్పులో కాలు కప్పులో పాలు. చెప్పులో కాలు పప్పులో పాలు. చెలగయ్య ఆల్మోస్ట్ ఓన్లీ బాయ్స్ నుండి ఒక్కళ్ళు మాత్రమే చెప్పారు. చలో ఈ వాళ్ళకి బాయ్స్ గ్రేట్ అని చెప్పేసి అందరూ ఒప్పుకొని గట్టిగా క్లాప్స్ ఇచ్చేది ఒకసారి. సో పర్ఫార్మెన్స్ చూస్తే అలా అలా అలానే ఉంది, ఏమీ అంత పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి మంచి సాంగ్ వస్తుంది. అందరూ మీకు ఎలా నచ్చితే ఎలా వస్తే అలా డాన్స్ చేయాలి. ఓకే కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి, మీకున్న టాస్క్ ఏంటి అంటే గేమ్ సరిగ్గా ఆడలేదు కాబట్టి టాస్క్ మీకు. టాస్క్ ఏంటి అంటే సాంగ్ ఎక్కడ ఆగిపోతే మీరు కూడా స్టాట్యూ లాగా అక్కడే ఆగిపోవాలి, కదలకూడదు, కదిలితే అవుట్ అయిపోయినట్టే. ఓకేనా? రెడీ, ఫస్ట్ ఇలా లైన్లోకి వస్తే స్టార్ట్ చేసేసుకుందాం. ఇంకా వీడి ఆటలో అట్టుకోండి, క్యాలిక్యులేట్ చేయకండి. ఓకే రెడీ, చలో 3, 2, 1 మ్యూజిక్. అంబర్పేట మల్లపల్లి మలకపేట పిల్లు అన్న డీజే పెట్టే టిల్లా టిల్లా రాటాలా మల్లేసన్న దావత్ల పన్ను గాని భారత్ల టిల్లు అన్న దిగిందంటే డాన్స్ చేయాలి, మీకు ఎలా వస్తే అలా చేయండి, పర్వాలేదు. ఓకే మధ్య మధ్యలో ఇలా సాంగ్ ఆగుద్ది, అప్పుడు మీరు పోస్టర్ లో ఉండిపోవాలి స్టాట్యూ లాగా. ఓకేనా? అర్థమైంది పిల్లలందరికీ? సో చలో మ్యూజిక్.
ఈ స్టాట్యూస్ ఎలా ఉన్నాయో చూద్దాం కిందకి వెళ్ళి. పోస్టర్స్ ఎవరు బాగున్నారో. ఓకే రెడీ మ్యూజిక్. ఏనన్నా ఆడవా? కట్అవుట్ బచ్చాగాన్లో బ్యాచ్ ఉండేది వచ్చినమంటే సందు సందుల మందు అతుకుతాంటే రోడ్డు సిగ్గు చీరగట్టుకొని చెడు వీరు మెరిసినట్టు బొట్లంగట్టిన బిర్యానీకి బొట్టు పిల్ల పెట్టినట్టు బంగ్లా మీద నిలుసోనుందిరో ఓ సందమావ సుఖరాగత చక్కరొచ్చరో చూడమ్మ చిక్కలెక్క దుంకుతుందరో ఆ సందమావ చుక్కి జారి సిక్కుతుందిరో నా నిల్లుకు మావ రాములా రాములా నన్ను చేసిందిరో రాములా రాములా రావణం చేసిందిరో రాములా రాములా నన్ను చేసిందిరో రాములా రాములా రావణం చేసిందిరో मूंछों को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के मूंछों को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के all the Rajini fans don't miss that chance. All the Rajini fans don't miss that chance. Come on. ఏమండి ఈ బ్యాచ్ కాదా? మనం ఎవరు కాదా ఈ బ్యాచ్? జమున, నాగలక్ష్మి. ఏమండి ఇప్పుడు మీ చీరను ఎవరు ఫోకస్ చేయట్లేదు లేదు, రండి. పర్లేదు, ఏం పర్లేదు, అదే కంఫర్ట్గా ఉంటుంది. ఇంకా లక్ష్మి. ఓకే రెడీ మ్యూజిక్ ప్లీజ్. అందరూ జాయిన్ అవ్వాలి. మసలకావే కోరిత పెట్టుకున్న సందమామవే గోదారి గట్టు మీద మసలకావే కోరిత పెట్టుకున్న సందమామవే కోరిత చూడు ముసుగు తల్లి తెరపోయిందో ఆరాటరెల్ల జోరుకుతో ఎర్రడుంటుంది నా చుట్టూ ఉన్న ఒకే ఒక్క ఆర్దిక్కు నీతో కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటా గోదారి గట్టు మీద మసలకావే
ఎట్లా ఉంటుంది ఉండే గట్టిగా కొట్టేసుకుంటుంది అది మాకు కావాల్సిన పాట ఇది. రాజమండ్రి రాగమంజరి నాయన్న పేరు కలవమేస్తుంది కళాకారుల కుర్చీని మాట్లాడకి ఆ కుర్చీని మాట్లాడకి దాన్ని కాదు బాబు మీద రార బాబా నేను తండ్రి కంటాడదాన్ని కాదు బాబు పలసరు పైకు మీద రార బాబా దాన్ని కాదు బాబు నేను రాను బాబా నేను దాన్ని కాదు బాబు నేను రాను బాబా థ్యాంక్ యూ ఇప్పుడు కదా వినిపించాల్సిన సౌండ్ అసలు కదా. ఓకే చలో ఇప్పుడు పూర్ణ గారు ఫస్ట్ మీ సోలో పర్ఫార్మెన్స్ అయిన తర్వాత ఒకటి అడగద్దు మీరు అసలు ఆట చూడండి ఒకసారి.
మొత్తం అందరూ జాయిన్ అవ్వాలి ఒకసారి సార్. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss
fun, we miss all the joy, we miss you.